అవసరానికి నాయకులను మార్చడం నాకు అలవాటు లేదని తెలుగు యువత నాయకుడు దాన మహేష్ అన్నారు. ఆయన ఊటుకూరు నాగార్జునకు కౌంటర్గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ టైంలో గత ప్రభుత్వం కోరగా మంత్రి పొంగూరు నారాయణ కరోనా సమయంలో తన 2 క్యాంపస్లను కరోనా పేషెంట్లకు ఇచ్చారని, ప్రతి సంవత్సరం 10 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 50 కోట్లు కార్యకర్తల బాగోగులకు, వారి ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లకు కేటాయించిన మహానుభావుడని, ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించాలి గాని వారి ఆకారాన్ని అవహేళన చేయడం సభ్యత పద్ధతి కాదన్నారు. మీ నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పొగుడుకోండి కానీ మంత్రి నారాయణతో పోల్చవద్దని ఆయన హితవు. ఒక విషయం బాగా చెప్తా విను. కరోనా టైంలో అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం అనేక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వంకి ఇవ్వమని అడిగితే అనేక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు భయపడిపోయి మేము ఇవ్వము అనే నేపథ్యంలో నారాయణ సారు తన సొంత నారాయణ మెడికల్ హాస్పిటల్ని, ఇంకో విషయం చెప్పంటారా, మెడికల్ హాస్పిటల్ కాదు, నారాయణ రెసిడెన్షియల్ హాస్టల్స్ 2 క్యాంపస్లు, 2 రెసిడెన్షియల్ క్యాంపస్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ హాస్పిటల్, ఈ 2 హాస్టల్ వల్ల కొన్ని వేల మంది ఆరోగ్యంగా పునర్జీవంతో కరోనాని జయించి మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ఆ కరోనా మూమెంట్లోనే, ఆ కరోనా సమయంలోనే సిటీ మొత్తానికి నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ నారాయణ సారు తన నారాయణ సంస్థ ద్వారా మన సిటీలో ఉండే అన్ని డివిజన్లకు పంపించడం జరిగింది. మా చంద్రశేఖర్ రెడ్డి, మా వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి సంచలనం సృష్టించాడు. ఆయన సూపరు డూపర్ అంటున్నావు. మీ నాయకుడు నువ్వు పొగుడుకో, తప్పులే, పొగుడుకో. అట్టని నారాయణ సార్తో పోల్చడం చాలా తప్పు సరేనా. 6 నెలల క్రితం ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు నీకే తెలియదు ఎవరో, నీ దగ్గర ఒక అలవాటు ఉంది. మొన్నటి వరకు ఒక ఆయనకి భజన చేసావు, ఇప్పుడు ఇంకొక ఆయన భజన చేస్తున్నావు. అది ప్రజలందరికీ తెలుసు, డివిజన్ ప్రజలందరికీ.